రక్తం బారుతుంది. గోవుల రక్తం ఇవాళ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్న సమయంలో కూడా పాతపట్టణం రోడ్ల మీద గోవుల రక్తం ఏరులై పారుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం లోపట ప్రజాస్వామ్యం ముసుగు లోపట రజాకార్ ఎజెండా అమలవుతుంది. కాసిం రజ్వీ అమలు చేసినటువంటి రజాకార్ ఎజెండా ఇవాళ తెలంగాణ లోపట అమలవుతూ ఉంది. రజాకార్ వారసులు ఎంఐఎం గుండాలు సవాళ్ళు ఇసురుతున్నారు నడి రోడ్డు మీద. చట్టాలు మాకు వర్తించవు, పోలీసులను బెదిరిస్తూ ఉన్నారు, నడి రోడ్ల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు, గోరక్షకులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. అరే ఔరంగజేబు వారసులారా, ఛత్రపతి శివాజీ వారసులు ఈ దేశంలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. స్వీకరిస్తున్నాం, మీ ఛాలెంజ్లను స్వీకరిస్తున్నాం. బిడ్డ దారుసలం గో రక్తంతో తడుస్తున్నటువంటి దారుసలంకు బుల్డోజర్లు వచ్చేటువంటి రోజులు తొందరలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు కదా మీరు, మేము స్వీకరిస్తున్నాం. పోలీసులు ప్రభుత్వము పూర్తిగా చేతులెత్తేసింది. ఇవాళ రజాకార్ ఎజెండాకు తలదించుకున్నది. ప్రజాప్రతినిధులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుండాల్లాగా అక్రమ వధశాలలు ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది అందరికి కూడా అదే బ్యాక్గ్రౌండ్. గుండాలు, రౌడీలు, దేశ వ్యతిరేక శక్తులు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఎంఐఎం పార్టీ ఈ దేశ వ్యతిరేక పార్టీ. పోయిన నెల 16 మార్చి రోజున వందే మాతరం పాడను అని చెప్పి తెలంగాణ అసెంబ్లీ నుంచి బైకాట్ చేసినటువంటి దేశ వ్యతిరేక భావజాలం అది. హిందువులు పూజించుకునేటువంటి గోవును మేము తింటాం, కట్ చేస్తాం, రక్తం పారిస్తామని బహిరంగంగా మాట్లాడుతున్న పార్టీ ఆ పార్టీ. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తా అన్నటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి ఈ రోజున రాష్ట్రం లోపట కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రజాకార్ గుండాలకు ఇవాళ తెలంగాణను అప్పజెప్పిరా అని అడుగుతా ఉన్నా. చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలైతలేవు. ఈ రాష్ట్రం లోపట గోహత్యలను నిషేధించడానికి 1977 లోపట ఉన్నటువంటి చట్టాలు ఈరోజు కూడా రాష్ట్రంలో అమలైంది. పోలీసులు చేతులెత్తేసిండ్రు. దీనికోసమే ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ ఉంది, పశుసంవర్ధక శాఖ. ఆ శాఖకు సోయి లేదు. గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖ మీద కూడా ఉంది. ఆ మంత్రిత్వ శాఖకు సోయి లేదు. హోం మంత్రిత్వ శాఖ తన దగ్గరనే పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దాని గురించి మాట్లాడడమే మర్చిపోయిండు, పర్యవేక్షించడమే మర్చిపోయిండు. చివరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు గో అక్రమ రవాణాదారులతోటి, అక్రమ గో వధశాలలు నిర్వహిస్తున్నటువంటి గూండాలతోటి మీటింగ్ పెట్టి పండుగ ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంది, గో రక్తం పారించడానికి సిద్ధమవుతోంది. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, గడిచిన వారం రోజుల నుంచి చివరికి గత సంవత్సరం 100కు డయల్ చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు పోలీసు వాళ్ళు. మీ దృష్టికి వస్తే 100కు డయల్ చేయండి, సమాచారం ఇవ్వండి అని చెప్పి మేం చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. నమ్మకంతో గో ప్రేమికులు, హిందువులు గత సంవత్సరం అనేక పోలీస్ స్టేషన్ పరిధి లోపల 100కు ఫోన్ చేసి గోవులను పట్టుకపోతున్నారు, గోవులను అక్రమంగా తరలిస్తున్నారు, గోవులను ఇక్కడ కట్టేసి పెట్టినరు, గోవులను ఇక్కడ హత్య చేస్తున్నారని నమ్మకంతో, పోలీస్ శాఖ మీద నమ్మకంతో 100కు డయల్ చేస్తే ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం చేస్తుంది ఏందయ్యా అంటే, ఈ సంవత్సరము గడిచిన వారం రోజుల నుంచి చేస్తున్న ఘనకార్యం ఏంటంటే, లాస్ట్ టైం ఎవరెవరైతే పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చిండ్రో గోభక్తులను, వాళ్ళను బైండ్ ఓవర్లు చేస్తుంది. వాళ్ళను పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద కమ్యూనల్ షీట్లు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న సందర్భం లోపట మా కార్యదర్శిని అరెస్ట్ చేసి పెట్టిండ్రు. మాట్లాడొద్దు, గోవుల గురించి మాట్లాడొద్దు. ఇది ప్రభుత్వం పాలసీ అని అడుగుతా ఉన్నా. ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం చట్టాలను అమలు చేయాలని మీకు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లోపట చట్టం గురించి ప్రస్తావన విషయం చెప్పిన నేను. సుప్రీంకోర్టు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అనేక సందర్భాల్లోపట రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు డీజీపీని, పోలీసు శాఖను, పశుసంవర్ధక శాఖను, దేవాదాయ శాఖను డైరెక్ట్ చేసింది. గోవులను రక్షించమని స్పష్టంగా తీర్పు చెప్పింది. ఇవాళ మీరు సుప్రీంకోర్టు తీర్పులు గాలికి వదిలేసినరు, హైకోర్టు తీర్పులు గాలికి వదిలేసినరు. ఇవాళ మీరు గో హంతకులతోటి చేతులు కలిపినరు. ఇవాళ ఆత్మ క్షోభిస్తుంటుంది. మహాత్మా గాంధీ భవన్, ఏ గాంధీ భవన్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఎల్లబెడుతుందో ఆ గాంధీ భవన్లో ఉన్నటువంటి గాంధీ ఆత్మ క్షోభిస్తుంటుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ సంపూర్ణ గో హత్యను ఆశించిండు, కోరుకున్నాడు. ఇవాళ ఏ సెక్రటరియట్ నుంచి అయితే రాష్ట్రం లోపల పాలన సాగుతూ ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 48 ప్రకారము పశు సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం లోపల పొందుపరిచిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ దేవాలయాల లోపల దేవాదాయ నిర్లక్ష్యం కారణంగా గోమాత కన్నీరు పెట్టుకుంటా ఉంది. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇవాళ మీరు గో రక్షకులపైన బైండ్ ఓవర్లు కాదు, అసదుద్దీన్ ఓవైసీతో పాటు, అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను బైండ్ ఓవర్ చేయండి. ఆ గుండాలను బహిరంగంగా చట్టాన్ని సవాల్ చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ పోలీసులను బెదిరించి నడి రోడ్డు పైన షో చేసిండు. ఎమ్మెల్సీ రెహమాన్ బేగ్ చెక్ పోస్టుల దగ్గర నిలబడి ఇవాళ గో అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. చీమ చిటుక్కుమంటే మాకు కనబడుతుంది. విశ్వనగరం అని స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పోలీస్ శాఖని నేను అడుగుతా ఉన్నా, మీ యొక్క విశ్వనగరం సీసీ కెమెరాలకు ఇవి ఈ పాటికే భాగ్యనగరం లోపట నడి రోడ్డు పైన కట్టేస్తున్నటువంటి వేలాది గోవులు కనబడతలేవా? మీ కళ్ళు మూతవైనయా? గోవుల యొక్క ఆక్రందన మీ చెవులకు వినబడతలేదా? ఇదా పాలన? ఎవరికి దాసోహం అంటున్నారు మీరు? రజాకార్ ఎజెండాకు దాసోహం అన్నారు. తప్పకుండా ఈ రకమైనటువంటి మీ ప్రతిబంధకాలను తప్పకుండా ఎదిరిస్తాం. మీ అఘాయిత్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అందుకే ఇవాళ చెప్తా ఉన్నాం, మేము వెంటనే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గూండాల్లాగా వ్యవహరిస్తూ ఘోర హత్యను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలా. పాత బస్తీలో ఉన్నటువంటి అక్రమ వధశాలలను వెంటనే మూసేపించాలా. పశు వైద్య అధికారులు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ పశు వైద్య శాఖ. గతంలో చూసినాం, గత ప్రభుత్వంలో గొర్రెల కుంభకోణం అయింది. గొర్రెల కుంభకోణం లోపల ఆ శాఖ అవినీతి బయటపడింది. ఇవాళ యోగ్యతకు, వ్యవసాయ యోగ్యత ఉన్నటువంటి పశువులకు కూడా ఫిట్ ఫర్ స్లాటర్ అనేటువంటి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా మేము పిలుపునిస్తున్నాం. ఎక్కడిదక్కడ మార్కెట్లలో ఉన్నటువంటి స్థానిక హిందూ యువత వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వాలి. మేము కూడా వాళ్ళ యొక్క ఏసీబీకి ఈ పాటికే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలా. నామమాత్రం చెకింగ్ జరుగుతూ ఉంది. ప్రకటించిర్రు ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినామని. మీరు చూస్తుంటారు. మీ మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చెక్ పోస్టుల దగ్గర చూడండి, పబ్జీలు, వీడియో గేమ్లు ఆడుతున్నటువంటి కానిస్టేబుల్ కనబడుతున్నారు. ఎందుకు ఎట్లొస్తున్నాయి? రాష్ట్ర సరిహద్దు దాటి, జిల్లా సరిహద్దు దాటి మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి తిన్నటువంటి నేను ఎందుకు బాధతో అంటున్నా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు సమర్థవంతమైనటువంటి పోలీసులు. దేశ వ్యతిరేక భావజాలం మీద, నక్సలైట్ల మీద పోరాడి బలిదానాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ పోలీసులకు ఉంది. ఇంత సమర్థమైనటువంటి పోలీసులు వ్యవస్థ ఉన్నటువంటి ఈ రాష్ట్రం లోపట రాష్ట్ర సరిహద్దులు దాటి, జిల్లా సరిహద్దులు దాటి నగరం నడిబొడ్డుకు ఏ రకంగా వందలాది వేలాది వాహనాలు వస్తున్నాయి. సిగ్గుపడాల్సినటువంటి విషయం కదా ఇది, తలదించుకోవాల్సినటువంటి విషయం కదా. ఆ వాహనాలను మేము ఆపితే మేము మతోన్మాదులమైనమా? మా కార్యకర్తల మీద కేసులా? ఇవాళ ఈ చెక్ పోస్టులు దాటి రావడానికి కారణమైనటువంటి కింది స్థాయి అధికారులు, కింది స్థాయి పోలీస్ అధికారులు
గో అక్రమ స్మగ్లర్లతోటి చేతులు కలిపినరు. అనేక విషయాలు గతంలో వెలుగు చూసినాయి. కాబట్టి వాళ్ళ మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా, పీడీ యాక్టులు నమోదు చేయాలా. ఇవాళ మీకు గత సంవత్సరం 100కు ఫోన్ చేసినటువంటి గో రక్షకుడు గుర్తున్నాడు, కానీ రెగ్యులర్గా గోవులను అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాహన యజమానులు, అక్రమ రవాణాదారులు, వాహన డ్రైవర్లు మీరు గుర్తురారు. వాళ్ళను బైండ్ ఓవర్ చేయాలనేటువంటి సోయి మీకు లేదు. ఎందుకంటే మీరు చాలా క్లియర్గా గో హంతకుల పక్షాన ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గో రక్షకులను కాదు బైండ్ ఓవర్ చేయాల్సింది, అక్రమ గో రవాణాదారులు, ఆ యొక్క రవాణాకు సహకరిస్తున్నటువంటి వాహన యజమానుల మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, గోవులను కాపాడిన గోవులను గోశాలలకు తరలించాలని చెప్పి తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఈ రాష్ట్రంలోనే తెలంగాణ హైకోర్టు. కానీ పట్టుకున్నటువంటి గోవులను తిరిగి గో హంతకులకు అప్పజెప్తున్నటువంటి వందల ఎగ్జాంపుల్స్ ఈ రాష్ట్రం లోపల పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహారం ఉన్నది. నడి రోడ్లపైన ఏ జంతువును కూడా హత్య చేయొద్దని చట్టాలు ఉన్నాయి ఈ రాష్ట్రం లోపల. చూడండి, ఇవాళ పోయి ఓల్డ్ సిటీ చూడండి, ప్రతి దగ్గర రక్తమేరులై పారుతుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా, ఎక్కడ పోయిన మీడియాకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. హిందూ పండుగలు వచ్చినప్పుడు పొల్యూషన్, హిందూ పండుగలు వచ్చినప్పుడు రకరకాల పేర్ల మీద చర్చలు పెడతారు కదా. ఇవాళ ఏ మానవతా సంఘాలు కానీ, ఏ జంతు ప్రేమికులు కానీ, ఏ మీడియా కానీ ఎందుకు ముందుకు వచ్చి మరి బ్లడ్లెస్ బక్రీద్ అని చర్చ ఎందుకు పెట్టరు? రక్తరహితమైనటువంటి బక్రీద్ అని ఎందుకు చర్చ పెట్టరు? ఇవాళ సమాజం గురించి అవేర్నెస్ తీసుకొని రావాలంటారు కదా. ఇవాళ కనబడతలేదా? గోవు యొక్క ఆక్రందన వినబడతలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఉన్నత న్యాయస్థానాల యొక్క తీర్పులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా మేము ఈ సందర్భంగా తీవ్రంగా నిరసిస్తూ, తప్పకుండా మా యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నది ప్రభుత్వం. మా యొక్క హిందూ యొక్క విశ్వాసాలకు ఛాలెంజ్ ఇస్తుంది రజాకార్ ఎజెండా. దీన్ని హిందూ సమాజం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను చెప్పిన ఔరంగజేబు వారసులకు చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం, మేము శివాజీ వారసులం అని చెప్పి. ఒరే ఔరంగీలారా, బజరంగీలు కదిలినరని చెప్పి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి హిందువు, మేము వాడవాడల ఈ నగరం లోపల 1,00,000 గణపతి మండపాలు ఉన్నాయి. ప్రతి గణపతి మండపం కార్యకర్త, ప్రతి దేవాలయ కమిటీ, ప్రతి స్థానికంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా చట్టబద్ధంగా చట్టాలకు లోపడి ఇవాళ గో రక్షణ కోసం ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఒక పక్కన చట్టాలను సవాల్ చేస్తూ గో హత్య చేస్తామంటున్నారు కదా. మనమందరం కూడా చట్టాలకు లోబడే, ఎక్కడైనా గో ఆక్రమణ రవాణా అయితే అక్కడే నిలదీయండి. చట్ట ప్రకారము చట్టబద్ధంగా ప్రభుత్వ విభాగాలను ఫెయిల్యూర్ను మనం ప్రశ్నిద్దాం, మన గోవులను కాపాడుకుందామని చెప్పి ముఖ్యంగా జంజి, ఇవాళ జంజి రాష్ట్రీయ ప్రభుత్వానికి సోయి లేకుంటే గుర్తు చేస్తూ ఉన్నా. జంజి ఈ రాష్ట్రం లోపట, ఈ దేశం లోపట ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ తోటి ఉంది. భజన్ మండల పేరు మీదన అద్భుతమైనటువంటి ఒక శక్తిని సమకూర్చుకుంది. ఈ వారం రోజుల లోపట కూడా మీరు చర్యలు కనబడకపోతే జంజి కూడా రోడ్లు ఎక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నామమాత్రపు చట్టం 77 చట్టం కఠిన నిబంధనలతోటి కొన్ని రాష్ట్రాల లోపల యావజ్జీవ శిక్ష పడేటువంటి ఉత్తరప్రదేశ్, అస్సాము, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోపల మీకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చినాము. ఆ రాష్ట్రాల లోపల కఠినమైనటువంటి నిబంధనలు పొందుపరిచిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టంలో కూడా కఠినమైనటువంటి నిబంధనలు పొందుపరిస్తే కానీ ఈ యొక్క గోహత్యలు ఆగవు. ఎందుకంటే ఆ దుర్మార్గులకు అలవాటు అయిపోయింది. ఏదో 1000 రూపాయలు ఫైన్ కట్టాలా, స్టేషన్ బెయిల్ తీసుకోవాలా అనేటువంటి వెసులుబాటు ఉండడం కారణంగా, కఠినమైనటువంటి చట్టాలు లేకపోవడం కారణంగా గో హంతకులు పెట్టరేగిపోతూ ఉన్నారు. నూతన చట్టం తేవడానికి కూడా మేము ఉద్యమించబోతా ఉన్నాం. అదేవిధంగా యావత్ భక్తులకు కూడా మేము గో రక్షకులకు అండంగా ఉంటాం. మొత్తం హిందూ సమాజం అండగా ఉంటుంది. ఇవాళ గో రక్షకులను మీరు పోలీస్ స్టేషన్ వైజ్గా వేధించి వాళ్ళను బైండ్ ఓవర్లు చేస్తే, అక్కడికి అణుచాలనుకుంటే మీది పొరపాటు అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. యావత్ హిందూ
సంఘాలు మొత్తం హిందూ సమాజం ఇవాళ గోరక్షకుల వెంట నిలుస్తుంది. గోరక్షకులకు అవసరమైనటువంటి న్యాయ సహాయం కూడా స్థానికంగా ఎక్కడిదక్కడ మా న్యాయ విభాగాల ద్వారా అందించడానికి మేము ముందుంటాం. అదేవిధంగా సహకరిస్తున్నటువంటి లోకల్ లెవెల్లో సహకరిస్తున్నటువంటి అధికారుల పైన కూడా చట్టబద్ధంగా మేము కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఇంతకాలం వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో మేము కొన్ని భరించినాం. కానీ చట్టాలు ఒకరికి చుట్టం లెక్క వ్యవహరిస్తే హిందువులు కూడా తిరిగి అధికారుల మీద క్రిమినల్ చర్యల కోసం చట్టబద్ధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. స్థానిక దేవాలయాలు పూర్తిగా గోరక్షకులకు అండగా నిలవరాలా. ఇవాళ ప్రతి దేవాలయము స్థానికంగా ఉన్నటువంటి గోరక్షకులకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు రావాలా. ఇవాళ చూస్తున్నాం, ఈ పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు మేము 1,00,000 రూపాయలు 5 లక్షలు అని బైండ్ ఓవర్ కేసులు పంపారు, నోటీసులు వస్తారు. మా అవసరం అనుకుంటే ఆ 1,00,000 రూపాయలు 5 లక్షలు బైండ్ ఓవర్లు భరించడానికి ప్రతి దేవాలయం ముందుకు వస్తుంది. చట్ట ప్రకారంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి ఈపాటికే ఏసీబీ కూడా పశు సంవర్ధక శాఖ పైన ఏసీబీ దృష్టి సారించాలని కూడా, యాంటీ కరప్షన్ బ్యూరో దృష్టి సారించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే గోరక్షణ లోపట కార్యకర్తలకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి మరోసారి స్పష్టం చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవడం లోపట గణేష్ సేన ముందుంటుంది. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేయడానికి అటు గోరక్షకులను, ప్రభుత్వ విభాగాలను, దేవాలయాలను, హిందూ సమాజాన్ని సమన్వయం చేసి గో సంతతిని కాపాడుకోవడానికి గణేష్ సేన సమన్వయపరుస్తూ ఈ ఉద్యమాన్ని ఒక దీర్ఘకాలిక ఉద్యమానికి మేము ఇవాళ అనౌన్స్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో చట్టాల్లో మార్పు కానీ, అదే రకంగా ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా మూతపడే విధంగా దేవాదాయ శాఖ ఉందండి. దురదృష్టం, ఈ రజాకార్ ఎజెండా అమలవుతున్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతుంది జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా అని. మరి వాళ్ళ గోవులను కాపాడితే పైసలు రావు కాబట్టి నువ్వు కాపాడుతలేవా? గోవులను కాపాడే బాధ్యత నీ శాఖమైన ఉంది. కామన్ గుడ్ ఫండ్ ఏదైతే నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావో, దేవాదాయ శాఖ ప్రతి దేవాలయం నుంచి కామన్ గుడ్ ఫండ్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నావో చట్ట ప్రకారం గో రక్షణ కోసము వెచ్చించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మీద ఉంది. ఇప్పటి వరకు సింగిల్ ఎన్పి నయా పైసా దేవాదాయ శాఖ ఖర్చు పెట్టలేదు. దయచేసి మీడియా సహకారాన్ని కూడా కోరుతున్నాం. రాబోయే రోజుల్లోపట గోవు మనందరం తల్లితోటి సమానంగా పూజిస్తాం. మీడియా కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మీరు ఎండగట్టండి. ఇది ఒక రకమైనటువంటి అగ్రికల్చర్ జిహాద్ నడుస్తుంది ఈ దేశం మీద. అగ్రికల్చర్ జిహాద్ ఇది. గో సంతతిని నిర్మూలించి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలనేటువంటి అగ్రికల్చర్ జిహాద్కు జిహాదీ శక్తులు తెరలేపినాయి. కల్చరల్ జిహాద్ నడుస్తుంది. గో అంటే ఒక జీవి మాత్రమే కాదు, హిందూ కల్చరల్ ఐడెంటిటీ వల్ల గోవు. ఆ గోవును నిర్మూలించాలని చెప్పి కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. కాబట్టి మీడియా కూడా మీరు ప్రభుత్వం మీ చేస్తున్నటువంటి తప్పిదాలు, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం లోపట దయచేసి మీరు కూడా వాస్తవాలను చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు.